వావ్! ఈరోజు మీరు నిజంగా అద్భుతంగా కనిపిస్తున్నారు. అది కొత్త చీరనా? నిత్యను చూసి బాలాజీ నవ్వాడు. ఇది కొత్త చీర కాదు. ఎవరినీ పిడుగుతో కొట్టాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. నిజానికి తను కొత్త చీరనే కట్టుకున్నప్పటికీ నిత్య చల్లగా అంది. మీకు బాధ కలిగితే క్షమించండి. కానీ ఈ రంగు మీకు చాలా బాగా నప్పుతుంది. అంతేకాక మేకప్ పూసుకున్న ముఖాలలో మీ సహజత్వంలోని ఆకర్షణ ఉండదు. నేను ఎప్పుడూ మా అమ్మ దగ్గర మిమ్మల్ని పొగుడుతూ ఉంటాను. నేను చెప్పేది విని ఆమె మీకు ఎంత పెద్ద అభిమాని అయిపోయిందంటే మీ తల్లిదండ్రులతో మాట్లాడడానికి మీ ఇంటికి రావాలనుకుంది. కానీ నేను ఒప్పుకోలేదు. మీరు ఒప్పుకోనంత వరకు మీ తల్లిదండ్రులతో మాట్లాడి ప్రయోజనం ఏమిటి అని నేను అనుకున్నాను. బాలాజీ ఇవన్నీ ఒక్క ఊపిరిలో చెబుతూనే ఉన్నాడు. అతని మాటలకు ఏం అర్థం చేసుకోవాలో నిత్యకు అంతుబట్టలేదు. అతను ఒక విచిత్రమైన వ్యక్తి. అతనిపై నాకు ఆసక్తి లేదని నేను అతనికి ఎన్నిసార్లు చెప్పాను. నిజానికి నిత్యకు మగవాళ్ళంటే అసహ్యం. వాళ్ళు ఏది చేసినా అది వారి స్వార్థం కోసమే. మొదట తీయగా మాట్లాడుతారు. కానీ తరువాత ఒక్క విషయం కూడా వారు కోరుకున్నట్లు జరగకపోతే వారే మొత్తం బంధాన్ని తెంచుకుంటారు. ఈ ఆలోచనలతో నిత్య గడిచిపోయిన కాలపు వీధుల్లో మునిగిపోయింది. అప్పుడు ఆమె కేవలం 16 ఏళ్ల యువతి. అమిత్ తేనెటీగలాగా ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఆమె కలల ప్రపంచంలో తేలియాడే కళ్ళు సైతం జీవితానికి సంబంధించిన ఒక ఇంద్రధనుస్సు లాంటి చిత్రాన్ని ఆవిష్కరించాయి. మెలకువగా ఉన్నప్పుడు కూడా ఆమె కలల లోకంలోనే లీనమైపోయింది. అది అమిత్ పుట్టినరోజు. అతను ఎంతో పట్టుబడి నిత్యను ఆహ్వానించాడు. అయితే ఇంటికి కొంతమంది అతిథులు రావడంతో ఆమె బయలుదేరడానికి ఆలస్యమైంది. ఆమె త్వరగా సిద్ధమై తన బహుమతిని తీసుకొని అమిత్ ఇంటికి చేరుకుంది. కానీ తన పేరు వినగానే ఆమె గుమ్మం దగ్గరే నిలబడిపోయింది. ఏమైంది? మీ నిత్య ఇంకా రాలేదా? లోపలి నుంచి అమిత్ సోదరి గొంతు వినిపించింది. నా నిత్య ఏమంటున్నారు అక్క? తను చాలా తెలివి తక్కువ పిల్ల. ఏ కారణం లేకుండా నన్ను విసిగిస్తూ ఉంటుంది. ఇందులో నా తప్పేముంది? నటించకు. ఆమె ముందే ఆమెని పొగుడుతూనే ఉంటావు. ఇప్పుడు ఆమె స్నేహితురాలి నిందాపూర్వక స్వరం వినిపించింది. అబద్ధపు పొగడ్తలకు కూడా అమ్మాయిలు ఎంత త్వరగా ప్రభావితమవుతారోనని నేను ఉమాంగ్, ఉజాస్లతో పందెం కాశాను అని సంభాషణను ముగిస్తూ అమిత్ గట్టిగా నవ్వాడు. అక్కడ ఉన్న ప్రజలు కూడా అతనితో కలిసి నవ్వారు. కానీ నిత్య అడుగులు అక్కడే స్తంభించిపోయాయి. నేను ముందుకు వెళ్ళాలా లేక వెనక్కి తిరిగి వెళ్ళాలా? 1-2 క్షణాల సంకోచం తరువాత ఆమె తిరిగి వచ్చింది. తన గదిలో తాళం వేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. కొన్ని రోజుల పాటు ఆమెకు ఈ ప్రపంచం మొత్తం మీద అసహ్యం వేసింది. ఈ స్వార్థపూరిత ప్రపంచంలో జీవించడం నిజంగా విలువైనదేనా అని నిత్య తనను తాను ప్రశ్నించుకునేది. కానీ క్రమంగా ఆమె తేరుకుంది. ఆ తర్వాత అమిత్ సంఘటనను ఒక పీడకలలా కొట్టిపారేసింది. ఆ సంఘటన జరిగి ఏడాది కూడా గడవక ముందే ఇంట్లో ఆమె పెళ్లి గురించి చర్చలు మొదలయ్యాయి. నేను ఇప్పుడు చదువుకోవాలనుకుంటున్నాను అని ఆమె అభ్యంతరం తెలిపింది. నీకు ఒకరు లేదా ఇద్దరు కాదు, నలుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. పైగా నువ్వే అందరికన్నా పెద్దదానివి. నీ చదువు పూర్తి చేయడానికి మేము ఇంకెంత కాలం వేచి ఉండాలి అని ఆమె తల్లి ఆందోళనగా అడిగింది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను ఇంకా బిఏ చదువుకోవాలనుకున్నాను. ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. నువ్వు ఏ ఉద్యోగం చేయడం మాకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు ఏది చదవాలనుకుంటే అది నీ అత్తగారింటికి వెళ్ళి చదువుకో అని ఆమె తల్లి 1-2 రోజుల్లో పెళ్లి అయిపోతుందన్నట్లుగా అంది. నిత్య మౌనంగా తటస్థంగా ఉండి తన చదువుపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. కానీ ప్రతి 3-4 రోజు పెళ్లికొడుకు వాళ్ళ ముందు ఆమెను ఊరేగిస్తూ బోలెడన్ని స్వీట్లు, స్నాక్స్ కొనిస్తూ అందంగా కనిపించడానికి ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇంతలో నిత్య ఎంఏ మొదటి సంవత్సరానికి చేరుకుంది.
పెళ్లి కొడుకుల మేళలో తాను పాల్గొనలేనని ఆమె పదే పదే ఖండించింది. కాని ఆమె తల్లి సమాధానం ఎప్పుడూ ఒకటే. మీరందరూ స్థిరపడి మీ కుటుంబాలను మీరే చూసుకోండి. మాకేం కావాలి? కానీ అమ్మా, మన ఇంటి గడప దాటినందుకు మూల్యం చెల్లించే శక్తి మనకు ఉందా? అని నిత్య తన తల్లిని అడిగింది. ఈ ప్రపంచంలో ఇంకా చాలా మంచివాళ్ళు ఉన్నారు నిత్య. నిత్య అమ్మని ఎందుకు విసిగిస్తున్నావు? ప్రయత్నించడం మన బాధ్యత. ఎప్పటికైనా మనం విజయం సాధిస్తాం. ఆమె తల్లితో మాట్లాడడం విని ఆమె తండ్రికి కోపం రావడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. కానీ ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. నిత్యను చివరిసారిగా చూడడానికి వచ్చిన వారికి ఆమె నచ్చిందని నాన్నగారు వార్త తీసుకువచ్చారు. ఒక్క క్షణం పాటు నిత్య ఆనందంతో నివ్వెరపోయింది. కానీ ఆమె తండ్రి కట్నం మొత్తం వస్తువుల జాబితాను చూపించగానే ఆ ఆనందం మాయమైంది. నిత్య నిరాశగా శూన్యంలోకి చూస్తూ అక్కడే కూర్చుండిపోయింది. 30,000 రూపాయల నగదు, అంతే విలువైన వస్తువులు. ఇదంతా ఎలా సాధ్యం? నాకు ముగ్గురు చెల్లెళ్ళు కూడా ఉన్నారు అని ఆమె ఆకస్మికంగా ఉండిపోయింది. వారి సమయం వచ్చినప్పుడు చూద్దాం. ఆమె పెళ్లి నిశ్చయమైనందుకు అమ్మ ఎంతగానో సంతోషించి ఇంకేమీ వినడానికి సిద్ధంగా లేదు. అశ్విన్ను చూడగానే అమ్మ చాలా సంతోషపడి, నీకు ఎంత అందమైన వరుడు దొరికాడు అని నిత్యతో అంది. కానీ పెళ్లి కొడుకు వాళ్ళ వైపు నుంచి ఉన్న భారీ డిమాండ్లను చూసి నిత్య తను కోరుకున్నా కూడా సంతోషంగా ఉండలేకపోయింది. క్రమంగా అశ్విన్ కుటుంబ సభ్యుడిలా మారిపోయాడు. ప్రతి 3 లేదా 4 రోజు అతను బ్యాంకు నుండి తిరిగి వచ్చేవాడు. అతనికి ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిలా స్వాగతం పలికేవారు. లేదా కొన్నిసార్లు వాళ్ళు కలిసి బయటకు నడవడానికి వెళ్ళేవారు. ఆ రోజు రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు నాకు నా మీద గర్వంగా ఉంది అని అశ్విన్ నిత్యతో అన్నాడు. అది ఉండనివ్వండి, నన్నెందుకు నిచ్చెన ఎక్కిస్తున్నారు? నిత్య నవ్వింది. ఏమిటి, మీరు నమ్మడం లేదా? ఇంత అందమైన సద్గుణవంతురాలైన భార్య కొద్ది మందికే దొరుకుతుంది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నా కోసమే పుట్టావని నాకు తెలిసిపోయింది. అశ్విన్ గంభీరమైన స్వరంతో కొనసాగించాడు. నిత్య ఎంతో చెప్పాలనుకుంది, కానీ మౌనంగా ఉండటానికే నిశ్చయించుకుంది. ఆమె తన కోసమే పుట్టిందని అశ్విన్కు తొలిచూపులోనే తెలిసిపోయినప్పుడు మరి ఈ బేరసారాలన్నీ ఎందుకు? కట్నంలోని ప్రతి ఒక్క వస్తువును ఎలా జాబితాలో చేర్చారు? కుటుంబంలోని ప్రతి ఒక్కరికి బట్టలు కావాలని ఎలా డిమాండ్ చేశారు? నిత్య మనసు ఆలోచనల సుడిగుండంలో కొట్టిమిట్టాడుతున్నా ఆమె చూపు తిప్పకుండా యాంత్రికంగా తన కాఫీని తాగుతూనే ఉంది. అదే సమయంలో ఇద్దరు అమ్మాయిలు రెస్టారెంట్లోకి ప్రవేశించారు. అశ్విన్ను చూడగానే వారు చిరునవ్వుతో అతనికి నమస్కరించి అతని టేబుల్ దగ్గర నిలబడ్డారు. ఈమె నిత్య, నా కాబోయే భార్య. నిత్య, ఈమె చైత్ర, ఈమె సాత్విక. వీళ్ళు మన కాలనీలోనే ఉంటారు అని అశ్విన్ వాళ్ళను నిత్యకు పరిచయం చేశాడు. అయితే మీరు ఈమెను పరిచయం చేయలేదు. ఈ రోజు నా కాబోయే వదినను నేనే స్వయంగా చూశాను అని చైత్ర చెప్పింది. కూర్చోండి, మీరిద్దరూ ఎందుకు నిలబడి ఉన్నారు అని అశ్విన్ లాంఛనంగా అభ్యర్థించాడు. లేదు, మేము అటువైపు ఇంకో టేబుల్ దగ్గర కూర్చుంటాము. మేము ఎందుకో మధ్యలో ఇరుక్కోవాలి? పానకంలో పుడకలాగా సాత్విక నవ్వింది. తరువాత వాళ్ళిద్దరూ మరో టేబుల్ దగ్గరికి వెళ్ళారు. సాత్విక వాళ్ళ అమ్మ మా అమ్మకి చాలా మంచి స్నేహితురాలు. ఆమె సాత్వికకి నాతో పెళ్లి చేయాలనుకుంది. అందులో తప్పేమీ లేదు. ఆమె ఆరోగ్యంగా, అందంగా చదువుకున్నది. ఇప్పుడు బ్యాంకులో కూడా పనిచేస్తుంది. కానీ నాకు కళ్లద్దాలు ఉన్న భార్య వద్దు అని నేను ఆమెకు స్పష్టంగా చెప్పాను అని అశ్విన్ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? కేవలం దీనికోసమే ఆమె ప్రపోజల్ని తిరస్కరించావా? నీకు కళ్లద్దాలు నచ్చకపోతే ఆమె కాంటాక్ట్ లెన్సులు పెట్టుకోవచ్చు కదా అని నిత్య ఆశ్చర్యంగా అంది. రెండూ ఒకటే. ముఖ సౌందర్యం అంతా కళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ నువ్వెందుకు భావోద్వేగానికి గురవుతున్నావు? నేను నిన్ను కలవడానికే పుట్టాను. అలాంటప్పుడు ఇంకెవరినైనా ఎలా పెళ్లి చేసుకోగలను అని అశ్విన్ నిత్యకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. నిత్య కాసేపు దిగ్భ్రాంతి చెంది కూర్చుండిపోయింది.
ఆ తరువాత ఏదో నిర్ణయం తీసుకున్నట్లుగా నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను అంది. చెప్పు, నువ్వు మాట్లాడితే వినాలని నాకు చాలా ఆతృతగా ఉంది. కానీ నువ్వు ఎప్పుడూ మాట్లాడవు. నేనే మాట్లాడుతూ ఉంటాను. అమ్మా నాన్నలు నీకు చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ నేను నీతో ఈ విషయం దాచలేను. నేను కూడా కాంటాక్ట్ లెన్సులు వాడుతాను అని నిత్య చెప్పింది. ఏమిటి? కానీ అప్పుడే వెయిటర్ బిల్లు తీసుకొచ్చాడు. అశ్విన్ డబ్బులు చెల్లించగా ఇద్దరూ రెస్టారెంట్ నుండి బయలుదేరారు. ఇక చెప్పుకోవడానికి ఏమీ లేనట్లుగా కొంతసేపు వాళ్ళు మౌనంగా కలిసి నడిచారు. నేను ఇప్పుడు వెళ్తాను. వెళ్ళడానికి చాలా ఆలస్యమైపోయింది. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ ఆమె ఇంటివైపు బయలుదేరింది. కొన్ని రోజుల తర్వాత, ఏమైంది నిత్య? అశ్విన్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాడా? 3-4 రోజులుగా రాలేదు అని అమ్మ అడిగింది. నాకు తెలియదు అమ్మా, అతను నాతో ఏమీ మాట్లాడలేదు అని నిత్య బదులిచ్చింది. ఏమైంది నిత్య? మొన్న మీ నాన్నగారు పెళ్లి తేదీని ఖరారు చేయడానికి వెళ్ళారు. అంత తొందర ఏమిటి? వాళ్ళు అడిగారు. ఆయన ఈ రోజు మళ్ళీ వెళ్ళారు. అమ్మా, నేనేం చేయగలను? వాళ్ళు అబ్బాయి ఇంటి వాళ్ళు. మీరు వాళ్ళ డిమాండ్లను భరిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు అని నిత్య అంది. ఏంటి? మనం అబ్బాయి వాళ్ళ కుటుంబం వాళ్ళ డిమాండ్లను సహిస్తున్నామా? ఇలాంటి మాట అనడానికి నీకు సిగ్గు లేదా? ఎన్నెన్ని చోట్లని నీ ప్రస్తావన పంపాను. ఈ విషయాన్ని ప్రస్తావించని కుటుంబం ఏదైనా ఉందా? ఇప్పటికి గాక ఈ సంబంధం కుదిరింది. నువ్వు ఆలస్యం చేస్తే మీ చెల్లెళ్ళ వంతు ఎప్పుడు వస్తుంది? చిన్న సాకుకే అమ్మలో ఇన్నేళ్లుగా పేరుకుపోయిన కసి ఒక్కసారిగా బద్దలయ్యింది. నిత్య నిశ్శబ్దంగా కూర్చుంది. తన సొంత ఇంట్లో తన పరిస్థితి ఏమిటి? తను తన తల్లికి ఒక భారం. ఆ భారాన్ని తను తప్పించుకోవాలనుకుంటుంది. ఇది నా సొంత ఇల్లా? ఆ ఆలోచన రాగానే ఆమె పెదవులపై చేదు భావన అలుముకుంది. మన సొంత ఇల్లు పెళ్లి తరువాతే కట్టుకుంటాం. దాని గడప దాటడానికే 1,50,000 ఖర్చవుతుంది. ఎంత విచిత్రం! నేను పుట్టి పెరిగిన ఇల్లు నాది కాదు. నేను కాపురం పెట్టబోయే ఇల్లు కూడా నాది కాదు. ఒకవేళ ఆమె తండ్రి విచారమైన ముఖం, అంతకంటే విచారమైన గొంతు ఆమెను ఉలిక్కి పడేలా ఉంటే నిత్య ఇంకెంతసేపు తన ఆలోచనల్లోనే మునిగిపోయి ఉండేదో ఎవరికి తెలుసు? ఏమైంది నిత్య? నీ క్షేమం కోసం మేమంతా ఎంతో ప్రయత్నిస్తున్నాం. కానీ నువ్వెందుకు నీ కాళ్ళని నువ్వే గొడ్డలితో నరుక్కుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏమైంది నాన్నా? అని నిత్య ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు కాంటాక్ట్ లెన్సులు వాడతావని అశ్విన్కు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నాన్న, నేను దాన్ని ఉద్దేశపూర్వకంగా అనలేదు. అది సంభాషణలో అలా వచ్చేసింది. దాన్ని దాచడం సరైనది కాదని నాకు అనిపించింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. ఇప్పుడు మనం ఆ విషయాన్ని వాళ్లకు చెప్పలేదని అంటున్నారు అని నాన్న విచారంగా అన్నారు. కానీ పెళ్లి ఇప్పటికే నిశ్చయమైపోయింది. నిశ్చితార్థం కూడా అయిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళ ప్రణాళికలు ఏమిటి అని ఎప్పుడు అక్కడికి చేరుకున్నారో తెలియని మా అమ్మ ఆందోళనగా అడిగింది. వాళ్ళు మా చిన్న కూతురు భావనను తమ కోడలిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. కానీ పెద్దదాని కంటే ముందు చిన్నదానికి పెళ్లి చేయడం మా ఆచారం కాదని నేను వాళ్లకు చెప్పాను. అయినా నేను కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లకు తెలియజేస్తాను. కానీ నేనేం చెప్పగలను? అతను మన కూతుళ్లను చెప్పుల్లా చూస్తాడా? పెద్దది సరిపోకపోతే చిన్నదానిని వేసుకుంటాడా అని అతను కోపంగా అన్నాడు. దీని గురించి ఇంత బాధపడాల్సిన అవసరం లేదు నాన్న. అతనికి భావన నచ్చితే మీరు ఆమెకు పెళ్లి చేయండి. ఎలాగో నేను చదువుకుని నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నిత్య క్షణంలోనే ఒక నిర్ణయం తీసుకున్నట్లు అనిపించింది. చెప్పడానికి ఇంకేమీ మిగలట్లేదన్నట్లుగా అందరూ కాసేపు మౌనంగా నిలబడ్డారు. నిత్య చెప్పింది నిజమే. మరీ ఎక్కువగా భావోద్వేగాలకు లోనవడంలో అర్థం లేదు. నువ్వు ఇంత గర్వంగా ఉంటే వాళ్ళందరూ ఇక్కడే కూర్చొండిపోతారు అని అమ్మ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ తరువాత 8 ఒకదాని తరువాత ఒకటి గడిచిపోయాయి. ఆమె ముగ్గురు చెల్లెళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి.
నిత్య కూడా తన చదువు పూర్తి చేసి కాలేజీ లెక్చరర్ అయ్యింది. ఆమె తండ్రి కూడా పదవీ విరమణ చేశారు. ఆమె ఇక పెళ్లి గురించి ఆలోచించడం కూడా మానేసింది. కానీ బాలాజీ ప్రవర్తన ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఒక చిన్న అలజడిని సృష్టించింది. ఇప్పుడు గతాన్ని గుర్తు చేసుకుంటే ఆమెకు చాలా అశాంతిగా ఉంది. ఏంటి అక్క, ఇక్కడ చీకట్లో ఎందుకు కూర్చున్నావు? కనీసం లైట్ కూడా వేయలేదు. అమ్మ నిన్ను కిందకి పిలుస్తుంది. మీ కాలేజీలో బాలాజీ బాబు అనే అతను వాళ్ళ అమ్మతో వచ్చాడు. ఓహ్! ఏడుస్తున్నావా? నీకు ఒంట్లో బాగోలేదా? అని నిత్య చెల్లెలు వాణి వచ్చి అంది. లేదు, నేను ఏడవట్లేదు. ఊరికే అలా అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను అని నిత్య కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. ఆమె హాల్లోకి చేరుకోగానే ఒక్కసారిగా అందరి చూపులు ఆమె వైపు తిరిగాయి. బాలాజీ చూసి, పెళ్లికి ఒప్పుకున్న మొదటి అమ్మాయి మీ కూతురే. లేకపోతే అతను పెళ్లికి ఒప్పుకునేవాడు కాదు అని నిత్యను చూడగానే బాలాజీ తల్లి అంది. అక్క, మీరు మా భారాన్ని తేలిక చేశారు. ముగ్గురు చెల్లెళ్లకు పెళ్ళైపోయింది. నిత్య గురించి నాకు రేయింబవళ్ళు చింతగా ఉంటుంది. నిత్య తల్లిదండ్రులు చాలా సంతోషంగా కనిపించారు. అంటే నాకంటే ముందే నిర్ణయం తీసుకునేశారా అని నిత్య కూర్చుంటూ అనుకుంది. ఆమె ఏదైనా అనేలోపే బాలాజీ వాళ్ళ అమ్మ, ఆమె తల్లిదండ్రులు లేచి వెళ్ళిపోయారు. హాల్లో ఆమె, బాలాజీ మాత్రమే మిగిలారు. నిన్ను ఒకటి అడగనా? నువ్వు ఎప్పుడైనా నవ్వుతావా? లేక ఎప్పుడూ ముఖం ముడుచుకొని ఉంటావా? అని బాలాజీ నాటకీయంగా అడిగాడు. నేను మిమ్మల్ని ఒకటి అడగవచ్చా? అని అడగ్గా, మీరు ఎప్పుడైనా సీరియస్ గా ఉంటారా? లేక మామూలుగానే అలా మాట్లాడతారా? అని నిత్య ప్రశ్నించింది. అయితే ఈ రోజు నువ్వు మాట్లాడగలవని నాకు తెలిసింది. నేనైతే నీకు మాటలు రావు అనుకున్నాను. నువ్వు ఎలా బోధిస్తావో అనుకున్నా. నేను నిజంగా చాలా మాట్లాడతాను. ఏం చేయగలను? మాట్లాడినందుకే నాకు డబ్బులు వస్తాయి. కానీ నేను మీరు అనుకున్నంత చెడ్డవాడిని కాదు. బాలాజీ అకస్మాత్తుగా గంభీరంగా మారాడు. చూడు, నువ్వు మంచివాడివా, చెడ్డవాడివా అనేది నాకు ముఖ్యం కాదు. నాకు మగవాళ్ళ మీద అంతగా ఆసక్తి లేదు. మీ అనుభవాలు చేదుగా ఉండి ఉంటాయి. కానీ జీవితంలో ఎవరో ఒకరిని నమ్మాలి కదా. ఒక్కసారి నన్ను నమ్మండి అని బాలాజీ నవ్వుతూ అన్నాడు. సరే, కానీ నేను మీకు అంతా స్పష్టంగా చెప్పాలి. నేను కాంటాక్ట్ లెన్సులు వాడతాను. మా నాన్న దగ్గర కట్నంగా ఇవ్వడానికి ఏమీ లేదు అని నిత్య విసుగ్గా చెప్పింది. నిత్య, మనం మన లోపాలతో బలాలతో సహా ఒకరినొకరు అంగీకరించుకుందాం. అప్పుడు వీటికి అర్థం ఉండదు. నేను నిన్ను 3 ఏళ్లుగా గమనిస్తున్నాను. ఈ నిర్ణయం ఒక్క రోజులో తీసుకోలేదు. నువ్వు నన్ను నిరాశపరచవని ఆశిస్తున్నాను. బాలాజీ మాటలు అర్థం చేసుకున్న నిత్య మౌనంగా ఉండిపోయింది. ఇంత వివేకవంతమైన మాటలను ఆమెకు ఇంతకు ముందెన్నడూ ఎవ్వరూ చెప్పలేదు. ఆ తర్వాత ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. ఏం జరిగింది అని బాలాజీ ఆశ్చర్యంగా అడిగాడు. ఏమీ లేదు, ఇవి ఆనందపు కన్నీళ్లు అంటూ నిత్య నవ్వడానికి ప్రయత్నించింది. తన కన్నీళ్ల మధ్య నుంచే దూరంగా ఆకాశంలో ఒక ఇంద్రధనస్సు కనిపించినట్లు ఆమెకు అనిపించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలు కూడా మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.